మీరు ఎందుకండి కొబ్బరికాయలు కొట్టరు మీ పూజల్లో, మీ చర్చిల్లో అని అడిగారు. పెద్దలు ఏ సాంప్రదాయంతో కొబ్బరికాయ కొట్టమన్నారు తెలుసా అని అడిగాను. తెలియదండి, మీకు తెలిస్తే చెప్పమని. మనోధర్మశాస్త్రం కంటే ముందు ఋషుల కాలంలో ఒక కలుష్యాన్ని కానీ రాగి బిందెని కానీ పట్టుకుని ఎవరు నిద్ర లేవక ముందు వెళ్ళి ఎవరు ముట్టక ముందు నీళ్లను ముంచుకొచ్చి దేవుని ముందు సమర్పించడం అలవాటు. కొన్నిసార్లు అదే నీటికి మంత్రోచ్చటన చేసి తీర్థంగా గుడిచ్చేవాళ్ళు. కొన్నాళ్ళ తర్వాత అందరూ నీళ్లను ముడుతున్నారని, చెరువులో నీళ్లు, బావిలో నీళ్లు అందరూ తాకుతున్నారని తెలిసింది. అప్పుడు పెద్దలందరూ ఆలోచించి ఎలా దేవుడు ఎవరు ముట్టుకొని నీళ్లను కదా దేవునికి ఇవ్వాలి, ఎలా ఇద్దాం అని ఆలోచించినప్పుడు వాళ్ళ మనసుకు తట్టిందే కొబ్బరికాయ. దాంట్లో ఉన్న నీళ్ళని ఎవరు ముట్టలేరు కాబట్టి పూజలో దాన్ని చేర్చితే దేవునికి పరిశుద్ధ జలం ఇచ్చినట్టే అని భావించింది మన పెద్దల సమాజం. కొబ్బరికాయ కంటే కూడా నా గుండెకాయ కన్నీరు పరిశుద్ధమైనదే. అది కూడా ఎవరు ముట్టుకున్నది అంటుకున్నది కాదు. మీరే చెప్పండి, పశ్చాత్తాపముతో భక్తితో కార్చే కన్నీటికి ఈ భూమి మీద ఏం వెల కట్టగలం మనం? కన్నీటి కంటే పవిత్రమైన నీరు ఈ భూమి మీద ఏదైనా ఉందా? ఏదో. అందుకు క్రైస్తవుడు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తుంటాడు.